హలో హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం నెక్ ఫినిషింగ్ విత్ ఫ్యూజింగ్ పేపర్ చూసాం కదండి. ఈరోజు మనం షోల్డర్ అటాచింగ్ అండ్ హ్యాండ్స్ అటాచింగ్ చూద్దాము. ముందుగా మనము ఫ్యాబ్రిక్ షోల్డర్ అటాచ్ చేసే ముందు ఫ్యాబ్రిక్ మనకు రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేయాలండి. ఫ్రంట్ షోల్డర్ పార్ట్ మనకి ఏదైతే నెక్ ఫినిషింగ్ అయిందో దాన్ని మనం లోపలికి ఫ్యూజింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి షోల్డర్ మ్యాచ్ అయ్యేలాగా ఫ్రంట్ షోల్డర్ పార్ట్ని బ్యాక్ షోల్డర్ పార్ట్తో అటాచ్ చేయాలండి. అది మనం చూసుకోవాలండి. ఇది ఇక్కడ నేను ఫోల్డ్ చేసేసి పిన్ చేస్తున్నాను 2 సైడ్స్. మనకి అటు ఇటు కదలకుండా ఉండడానికి షోల్డర్ ఎడ్జెస్ మ్యాచ్ అవ్వడానికి నేను పిన్ చేసేసి ఫ్రంట్ షోల్డర్ పార్ట్ని బ్యాక్ షోల్డర్ పార్ట్తో అటాచ్ చేస్తున్నానండి. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఇది ఇలా అటాచ్ చేసి షోల్డర్ మ్యాచ్ అయ్యేలా చూసుకొని మనము 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలండి బోత్ సైడ్స్. నేను షోల్డర్ అటాచింగ్ అయిపోయిందండి. నేను 1/2 ఇంచ్ స్టిచ్ చేసేసాను. అండ్ ఎడ్జెస్ మ్యాచ్ అయ్యలేదా అని చూసుకోండి. కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా ఉందండి, ఇది కొంచెం ట్రిమ్ చేసేసుకుందాము. ఇప్పుడు షోల్డర్ అటాచింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు జస్ట్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని మనం నెక్ ఫినిషింగ్ ఏంటో చూద్దామండి. ఇలా అయిపోయింది. ఇప్పుడు నెక్ ఫినిషింగ్ మనము హెమ్మింగ్ చేద్దామండి. హెమ్మింగ్ ఆర్ మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ స్టిచ్చింగ్ కంటే హెమ్మింగ్ చేస్తే బెటర్, లుక్ బాగుంటుంది. జస్ట్ ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మనము పిన్ చేసేసుకుందామండి. నెక్ షేప్ కరెక్ట్గా ఉంటుంది. ఇలా జస్ట్ ఫోల్డ్ చేసినట్టు చేసుకొని మనం రౌండ్గా మనం పిన్ చేసేసుకుందాము. చూడండి ఇప్పుడు ఎలా ఉందండి లుక్. మనం హెమ్మింగ్ చేశాక ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అటాచింగ్ చూద్దామండి. హెమ్మింగ్ తర్వాత చేద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి డౌన్ పార్ట్ మనము స్టిచ్ చేద్దామండి. ఫస్ట్ 0.25 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. అగైన్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఫస్ట్ 0.25 మళ్ళీ అగైన్ 0.5 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకున్నానండి. నేను ఇక్కడ ఎడ్జెస్ మ్యాచ్ చేస్తున్నాను సెంటర్ మార్కింగ్ కోసమని. షోల్డర్ ఇప్పుడు సెంటర్ జస్ట్ చిన్న కట్ చేస్తున్నానండి. కట్ పెట్టాను సెంటర్ మార్కింగ్ కోసం. ఎడ్జెస్ మ్యాచ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ హామ్ హోల్ బ్యాక్ హామ్ హోల్ మనం చూసుకోవాలండి. ఫ్రంట్ హామ్ హోల్ వచ్చి కొంచెం తక్కువగా ఉంటుంది, బ్యాక్ హామ్ హోల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు అలాగే ఫ్యాబ్రిక్ టాప్కి ప్లేస్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేయాలండి. ఎడ్జెస్ మ్యాచ్ చేసుకొని సెంటర్ మార్క్ ఏదైతే కట్ పెట్టుకున్నామో అది ఎగ్జాక్ట్లీ మనం షోల్డర్ స్టిచ్ చేసాం కదా, షోల్డర్ జాయింట్ దగ్గర మనం ఇది సెంటర్ మార్క్ని మనం పిన్ చేసుకోవాలండి. ఇది ఏదైతే మనం షోల్డర్ స్టిచ్ చేసాం కదండి, ఎక్స్ట్రా ఇది కట్ ఉంది కదండి, ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, అది మనం బ్యాక్ సైడ్ రావాలండి. బ్యాక్ సైడ్కి అనేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పిన్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ నార్మల్గా చెక్ చేస్తున్నానండి. ఇది క్లాత్ సరిపోతుందా, కరెక్ట్గా ఉందా లేదా అని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇలా మనం జస్ట్ ఇలా చూసేసుకొని మనం స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడ జస్ట్ కొంచెం ఎక్కువ ఉందండి, అది మనం స్టిచ్ చేసేసాక ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎడ్జెస్ మ్యాచ్ చేసుకుంటూ 0.5 ఇంచ్ మనం స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ ఫోల్డింగ్స్ ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఎడ్జెస్ మ్యాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. మళ్ళీ ఎక్కడన్నా చిన్న ఫోల్డింగ్ వచ్చినా మళ్ళీ స్టిచ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ రీవర్క్ అవుతుంది కదండి. అందుకే ముందుగానే మనం స్టిచ్ చేసుకునేటప్పుడే ఫోల్డింగ్స్ ఏం లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జెస్ మ్యాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసేటప్పుడు మాత్రం రైట్ ఆన్ రైట్ ఉండాలండి ఫ్యాబ్రిక్. చూడండి అయిపోయిందండి షోల్డర్ అటాచింగ్. ఇది జస్ట్ ట్రిమ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా మనము అటాచ్ చేసుకుందామండి. దీనికి కూడా సెంటర్ మార్క్ చిన్న కట్ చేస్తున్నాను, ఎడ్జెస్ మ్యాచ్ చేసుకొని. మనం ఫ్రంట్ హామ్ హోల్ బ్యాక్ హామ్ హోల్, ఫ్రంట్ హామ్ హోల్కి ఫ్రంట్ హామ్ హోల్, బ్యాక్ హామ్ హోల్కి బ్యాక్ హామ్ హోల్ మ్యాచ్ చేసుకొని రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసే ముందు సెంటర్ మార్క్ పిన్ చేసుకోవాలండి షోల్డర్ జాయింట్ దగ్గర. షోల్డర్ స్టిచ్ ఆ స్టిచ్ పార్ట్ అది ఎక్స్ట్రా వచ్చేసి ఆ క్లాత్ బ్యాక్ ఉండాలండి.
అది మాత్రం చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు, లేదంటే అది క్రాస్గా ఉంటుంది. మళ్ళీ సేమ్ 0.5 ఇంచెస్ స్టిచ్ చేసేసుకుందాం. ఇదండి అయిపోయింది. హ్యాండ్స్ అటాచింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం సైడ్ అటాచింగ్ కూడా చూద్దాము. దానికంటే ముందుగా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి, జస్ట్ దాన్ని కొంచెం ప్రింట్ చేసేసుకుందాము. ఎడ్జెస్ మ్యాచ్ చేసుకోవాలండి. ముందు కట్ చేసే ముందు ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని దాన్ని బట్టి ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా కొంచెం ట్రిమ్ చేయండి, లేదంటే అవసరం లేదండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదండి. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం 2 సైడ్స్ 1 ఇంచ్ మార్క్ చేసుకుందామండి. నార్మల్గా అయినా కూడా డైరెక్ట్ స్టిచ్ చేస్తే మనకి షేప్ అవుట్ అయిపోతుందండి. అందుకే మెజర్మెంట్ టేప్ యూజ్ చేసుకొని 1 ఇంచ్ మార్క్ చేసుకుందాము. అప్ టు మనకు హిప్ లెంత్ వరకు మనం మార్క్ చేసుకున్నాం కదండి, చిన్న కోన్ షేప్ లాగా వస్తుంది, కర్వ్ షేప్ లాగా. అక్కడి వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలండి. అక్కడ ఓన్లీ స్ట్రైట్ స్టిచ్చే ఉండాలండి. క్రాస్గా మాత్రం స్టిచ్ చేయకూడదు. డైరెక్ట్ ఏదైతే పాయింట్ ఉందో అక్కడి వరకు స్ట్రైట్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా నేను 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. మనకు అర్థమైపోతుంది, కొన్ని చిన్న కర్వ్ షేప్ లాగా వస్తుంది, అక్కడి వరకు హిప్ లెంత్ వరకే, కింద స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. అది సైడ్ కట్స్ కండి. ఇప్పుడు నేను 1 ఇంచ్ నేను స్టిచ్ చేసేసానండి, సైడ్ అటాచ్ కూడా. నెక్స్ట్ మనము డౌన్ పార్ట్ సైడ్ కట్స్ అటాచింగ్ అండ్ డౌన్ పార్ట్ ఫోల్డింగ్ అండ్ హెమ్మింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.